బెల్లం కజ్జికాయలు ఏ రకంగా చేసుకోవాలో మీకు అన్నీ వివరించి నేను చూపిస్తానమ్మా. ఇదిగో మైదా, ఏపుడు పప్పు, కొబ్బరి, ఇగోండి బాదం పప్పులు, జీడిపప్పులు ఆల్రెడీ నేను వేపేసాను చక్కగా. ఇగో యాలక్కాయలు, బెల్లం. చూసారు కదా, బెల్లాన్ని మీకు అన్నీ ఎలా చేసుకోవాలో అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఓకే. 1/2 కేజీ మైదా అండి. ఇగోండి ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం తగినంత, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఇవ్వండి కాచాను ఇగో ఆయిల్ అన్నమాట. నూనె ఇలా కాసుకొని చక్కగా పోసుకోవాలి. చూసరికి ఈ విధంగా చక్కగా ఇలా ఇలా కలిపేయాలన్నమాట ఆయిల్తో. నేను మళ్ళీ చూపిస్తా. చూసారంటే చక్కగా కలిపేసాను ఇదంతా. ఇదిగోండి, ఇదిగో ఇలా ముద్ద కింద రావాలన్నమాట. ఇదిగో చూసారా, మనం ఆయిల్ పోసాం కదా, ఈ రకంగా రావాలి చక్కగా ముద్ద కింద. ఇది కలిపేసాం కదా, ఇప్పుడు నీళ్ళు, వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి మనం ఇదంతా మళ్ళీ కలిపి మీకు ముద్ద కింద చూపిస్తా. ఓకే. ఇదిగోండి చక్కగా ఈ రకంగా చక్కగా చేశాను. చూసారుగా, ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇదిగోండి కొబ్బరి ఈ రకంగా చక్కగా కొంచెం నెయ్యి ఇందులో తగిలిచ్చి చక్కగా ఈ రకంగా వేపుకోవాలి. వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరే కదా, కజ్జికాయలకి అనమాట. ఇదిగోండి ఈ రకంగా చక్కగా మిక్సీ పెట్టేశాను. ఇది ఏపుడు పప్పు అనమాట. ఇలా మెత్తగా చక్కగా పెట్టేశాను. బాగా మెత్తగా కాదండి, కొంచెం ఇదిగో ఇదిగోండి గరుగ్గా ఈ రకంగా ఇలా, బాగా మెత్తగా కాదు. జీడిపప్పు, బాదం పప్పు చూసారుగా ఏ రకంగా. ఇంకోండి ఈ గిన్నెడు బెల్లం, అంటే 1/2 కేజీ. ఇగోండి ఈ రకంగా కొబ్బరి వేపాను కదా, యాలక్కాయ వేస్తానండి. యాలక్కాయ పంచదారలో ఇలా ఈ రకంగా చక్కగా మెత్తగా నలుగుద్దని ఇచ్చేసాను. అన్నీ వేసేసాం కదా చక్కగా. ఈ రకంగా ఇది పోపు అనమాట, కజ్జికాయలకి పోపు ఇది. ఈ రకంగా చక్కగా కలిపేసుకుంటామే, చాలా బాగుంటాయండి. ఈ బెల్లం కజ్జికాయలు అనమాట. చూసారుగా ఈ విధంగా చక్కగా కలుపుకొని చక్కగా దగ్గర పెట్టేసుకోవాలి. చూసారు కదా. ఓకే. ఇదిగోండి పోపు ఇందాక చెప్పాను కదా ఈ రకంగా రెడీ చేశానని. ఇప్పుడు మనం ఈ పోపు ఈ రకంగా చేశాను కదా, చక్కగా రౌండ్ షేప్లో చక్కగా చేసుకున్నాము. ఇప్పుడు మనం దాంట్లోకి పోపు పోసుకుందాము. ఇదిగోండి చక్కగా ఈ రకంగా అన్నీ చక్కగా ఈ రకంగా ఇలా ఒజ్జు పెట్టుకొని, ఎంత చక్కగా రౌండ్ షేప్గా చక్కగా చేసాం కాబట్టి ఆల్రెడీ. ఇదిగోండి మనం ఈ రకంగా ఇలా తెచ్చుకోవాలి. ఇది ఈ షేప్లో ఇలా ముందర మనం నొక్కి పెట్టేసుకోవాలి. ఏళ్ళతో ఇలా నొక్కి పెట్టేసి, చూసారుగా ఇది అదే ఇలా నొక్కి పెట్టేసి ఇగోండి ఇలా మెల్లి తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా చక్కగా చూసాక ఈ విధంగా నొక్కి పెట్టేసుకోండి. గట్టితనంగా ఉంటుంది.
ఇంకా మీకు చూసారుగా ఎంత బాగుందో, ఆ పొజిషన్లో ఉంది కదా. మీకు ఇంకా కావాలంటే ఇవ్వండి, ఇది ఉంది కదా, ఈ బ్లేడ్ పెట్టి ఇలా చక్కగా నొక్కేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. అది ఇంకా మోళ్ళ కింద ఇంకా చూసారా, ముచ్చటగా వస్తుంది పువ్వులాగా. అదిగో చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. చూసారు కదండి, ఇదిగోండి అయిపోయింది. ఎంత బాగుందో చూసారా చూపులకి. ఆ రకంగా ఇంకా మీకు మళ్ళీ అన్నాయి కదా, అన్నీ చేశాక మీకు చేపిస్తాను. ఓకే, ఇవ్వండి ఈ విధంగా చక్కగా చేశాను. చూసారుగా, ఇవ్వండి ఇది ఒక ప్లేటు. చూసారా, ఆ రకంగా చక్కగా చేశాను. ఇవ్వండి ఇప్పుడు మీకు చక్కగా ఏపి చేపిస్తాను. చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. మీరు కూడా ఆ రకంగా చేసుకోండి. ఓకే, ఇవ్వండి అదిగోండి ఆయిల్ వేడెక్కేసింది చక్కగా. చూసారు కదండి, మనం ఇదిగో ఒక్కోటి అసలు వేసి చూద్దాం. ఆయిల్ ఎక్కేసింది బాగానే. చూసారుగా చక్కగా ఆ రకంగా. అదిగోండి ఆ రకంగా చక్కగా వేపుకోవాలి. అటు ఇటు కొంచెం మరి తిరగేసుకుంటూ ఉండాలండి, లేకపోతే తేడా వచ్చేద్ది. చూసారుగా, ఆ విధంగా చక్క పొట్ట నిండా పెట్టాను. మనం ఎలాగో ఆల్రెడీ చక్క చేసుకుంటున్నాం కాబట్టి పొట్ట నిండా పెట్టుకోవాలండి. అలా తింటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారుగా, బెల్లం కజ్జికాయలు అంటే ఎలా ఉంటాయి? బెల్లం కజ్జికాయలు అంటే కొంచెం కొబ్బరి, పుట్నాల పప్పు అంటారు కదా, అంటే ఏపుడు పప్పు, అది చక్కగా పొడి చేసి మీకు అన్నీ వివరించి నేను చూపించాను కదా, అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి మీరు కూడా. ఓకే, ఆ బెల్లాన్ని కూడా టేస్ట్ చూడాలి కదా మనం, పంచదారయే కాదు బెల్లాన్ని కూడా చూడాలి. భలే ఉంటాయండి, చాలా బాగుంటాయి. చక్కగా దాంట్లో అన్నీ వేసాం కదా పాళ్ళు, మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఓకే ఏమండి, ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. అయితే చూసారు కదండి, చక్కగా ఈ రకంగా చక్కగా ఈ ఏపు చాలు. మనం ఈ ఏపు వేపుకుంటే చక్కగా బాగుంటుందండి. మళ్ళీ ఎంతకంటే ఎక్కువైనా ఇదైపోద్ది, దానికి అదే రెడ్ వచ్చేద్ది కాబట్టి ఈ ఏపు చక్కగా చాలు. చూసారుగా, ఈ విధంగా చక్కగా తీసేసుకోవాలి. ఇదిగోండి చూసారా, ఈ రకంగా ఈ ఏపు చాలండి. ఈ విధంగా చక్కగా వేసేసుకోవాలి. అదే విధంగా చక్కగా మనం ఫస్ట్ ఎలా వేసామో అదే ప్రకారంగా చక్కగా వేసేసుకోవాలి. చూసారు కదమ్మా, ఈ రకంగా చేసుకోండి మీరు కూడా. ఓకే, ట్రిప్కి 3, 4 కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకు ఖాళీగా ఉడికితే బాగుంటుంది కదా, ఫ్రీగా ఉంటుంది వాటికి కూడా. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఈ విధంగా వండాను బెల్లం కజ్జికాయలు. చక్కగా పుట్నాల పప్పు వేసి ఎంతో రుచిగా టేస్ట్ బాగుంటుంది, అదిరిపోద్ది. నేను అన్నీ వివరించి మీకు అందులో చేపించాను కాబట్టి అదే ప్రకారంగా మీరు కూడా చేసి తినండి. చక్కగా పిల్లలకు పెట్టుకోండి, చాలా బాగుంటాయి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.